హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో 1355 ఉద్యోగాలకి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మనకి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి పరీక్ష అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 రూపీస్ అయితే అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సింపుల్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మాత్రం మీకు అయితే అర్థం అవడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి టోటల్గా 1355 వేకెన్సీస్కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 656 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 200 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 177 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 88 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 194 వేకెన్సీస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి 40 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్గా 1355 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి జీడీఎస్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డక్ సేవక్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 981 వేకెన్సీస్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 15th జూలై 2024న స్టార్ట్ అవ్వడం జరిగింది. 5th ఆగస్ట్ 2024న ఎండ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎడిట్ ఆప్షన్ అంటే ఫ్రెండ్స్ మనకి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ సబ్మిట్ చేసి ఉంటే దాన్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. 6th ఆగస్ట్ 2024 టు 8th ఆగస్ట్ 2024 ఈ మధ్యలో అయితే మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగం ఎవరికైనా వచ్చినట్టయితే ఇందులో వర్క్ ఏముంటుంది, వర్క్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పోస్ట్ ఆఫీస్, బ్యాంక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందులో డిపాజిట్, విత్డ్రాకి సంబంధించిన వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మనకి మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, పోస్ట్ ఆఫీస్లో ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఏమున్నాయో దాంట్లోని మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీకన్నా హయ్యర్ అఫీషియల్స్ ఎవరైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ను కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్ ఇందులో వర్క్ చూసుకుంటే ఫ్రెండ్స్ సేల్స్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ, మెయిల్ ఎట్ డోర్ స్టెప్, ఏమైనా పార్సల్స్ వస్తే డెలివరీ చేయాల్సి ఉంటుంది డోర్ స్టెప్ వరకు. అండ్ సేల్స్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ ఐటమ్స్ ఏమన్నా పోస్ట్ ఆఫీస్లో ఉంటే దాంట్లోనే అయితే మీరైతే సేల్స్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంతో పాటు బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏమన్నా వర్క్ ఇస్తే ఆ వర్క్ను చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, ఇవి మీరు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎంఓ, ఐపీఓ, ఏఎస్పీఓ, ఎస్పీఓ, ఎస్ఎస్పీఓ వీళ్ళు ఏమైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ను కూడా మీరు చేయాల్సి ఉంటుంది. డక్ సేవక్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి ఏముందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్క్ అయితే దీంట్లోకి అదే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి శాలరీ, అమూల్మెంట్స్ అండ్ అలవెన్సెస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ 3% ప్రతి సంవత్సరం అయితే మనకైతే ఇంక్రిమెంట్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి న్యూ పెన్షన్ స్కీమ్ అప్లికేబుల్ టు రెగ్యులర్ ఎంప్లాయీస్, ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి న్యూ పెన్షన్ స్కీమ్ కూడా అప్లికేబుల్ అవుతుందని ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనకి చాలా అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డియర్ అలవెన్సెస్ అండ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ విచ్ ఇంక్లూడ్ జీడిఎస్, గ్రాట్యుటీ అండ్ సర్వీస్ డిశ్చార్జ్ బెనిఫిట్ స్కీమ్ కూడా వీళ్ళైతే కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి 12,000 to 29,380 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు టోటల్గా అన్ని అలవెన్సెస్ కలుపుకొని 19,000 వరకు అయితే మీకు అయితే ఇందులో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి టోటల్గా 17,000 వరకు అయితే ఇందులో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఆల్ పోస్ట్ చూసుకుంటే మనకి మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 40 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా క్యాస్ట్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అంటే 45 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు వచ్చేసి 43 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి 40 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 50 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ పర్సన్స్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళు
53 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 55 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. 10th స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఆ సబ్జెక్ట్స్ తోటి 10th క్లాస్ మీరు పాస్ అయ్యి ఉంటే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి దీంతో పాటు కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉండాలి, సైకిల్ వచ్చి ఉంటే సరిపోతుంది. దీనికైతే అప్లికేషన్ అయితే మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇందులో మనకి రిజర్వేషన్ కూడా కల్పించడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ అయితే మనకైతే కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది మన 10th వచ్చిన మార్క్స్ బేస్ ప్రకారం అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. 10th వచ్చిన గ్రేడ్స్ లేదా పాయింట్స్ లేదా మార్క్స్ బేస్ చేసుకొని మాత్రమే మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే వీళ్ళైతే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ ఆఫ్ సెలక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇది చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి మార్క్ షీట్ 10th మార్క్ షీట్, ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డ్ లేదా ఏదన్నా ఒకటి, ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అప్లికేషన్ చేసుకొని వాటి షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్స్ అప్లికేషన్ చేసుకొని వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ డిస్పెన్సరీస్, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మెడికల్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ లేదా గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి అయితే మీరు మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకొని ఉండాలి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్స్ కి ఈ సర్టిఫికేట్స్ అన్ని అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంతో పాటు మనకి 2 sets ఆఫ్ జిరాక్స్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్, 2 sets జిరాక్స్ తీసుకొని సెల్ఫ్ అటెస్ట్ చేసి ఇవి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పేమెంట్ ఆఫ్ ఫీజ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 100 రూపీస్ వచ్చేసి టు బి పే ద అప్లికెంట్స్ ఆల్ పోస్ట్ నోటిఫికేటెడ్ డివిజన్. హౌఎవర్ పేమెంట్ ఆఫ్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. ఫిమేల్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే వీడియోని చూసిన తర్వాత మీరైతే మీ మొబైల్లోనే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి జేపీజే ఫార్మాట్లో, సిగ్నేచర్ వచ్చేసి జేపీజే ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 50 KB లోపల మాత్రమే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 20 KB లోపల మాత్రమే సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 1355 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మనకి 10th క్లాస్లో పాస్ అయితే సరిపోతుంది. నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.